హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు దోస్తులు. అందరికీ హ్యాపీ సండే. సండే వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి మీరు ఏం చేస్తున్నారు దోస్తులు? టీ తాగుతున్నారా? బ్రేక్ఫాస్ట్ తింటున్నారా? లంచ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? కామెంట్ లో పెట్టండి. థ్యాంక్ యూ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఎందుకంటే మీ వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాము. మరి మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోస్ లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కాదు దోస్తులు. మరి ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 109. మరి 109 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఏదండి మా చెల్లె ఎక్కడ కనబడతలేదు? ఆగరాదే, నేను కూడా దానికోసం ఎతకబడితే ఏందో. ఆవురా, నువ్వేందో తెగ టెన్షన్ పడబడితివి. చిన్నమ్మ నువ్వు వరకే, నాకు అసలే ఫుల్ టెన్షన్ అవుతుంది. ఇది ఏడవైందో ఏమో. అయ్యో, టెన్షన్ వాడు ఏం చేస్తావురా? అది పోతే ఏం చేస్తావు? దానికోసం ఇంత కష్టపడి ఈడు దాకత్తే పోతే ఏం చేస్తావు అని పడితేవేమే. ఎంత కష్టపడ్డావురా? ఏంటైనా ముసల్లే ఆయన కష్టాన్ని గుర్తించవని గంట మంచిగా తయారయ్యిండు, గడ్డమంత గీకిండు, మీసమంత గీకిండు, జీన్ ప్యాంటు, టీ షర్టు, జాకెట్ వేసిండు, సెంటు కొట్టిండు. ఏం కష్టపడ్డావని పడుతుంది? సిగ్గులేనేదవనగా నేను ఆల్రెడీ ఇద్దరు మునిగి దానికి ఇంకోటి కావాలన్నారు ఏం పానానికి. అవరా మురళిగా నా ఇజ్జత్ తీస్తానవేంద్రా? చూని అమ్మ, నా మనవాడి ఇజ్జత్ తీసుడే ఈ ఇజ్జత్ తీసుడే. ఏం నుంచి వచ్చినాయి ఏమో ఇళ్లకు. నేను అంతటి కారణం నా మొగుడే. ఆడదాసంటాడు ఇల్లసంటాడు. అయ్యో ఆ ఏం బుట్టనే? ఏమైందే? చెల్లి ఎక్కడికి పోయిందో ఏమో. నేను అసలే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. దానికి గంత ఆయాస పడబడితివేమే? బాగా తిన్నావేంది? ఆయాసం అవుతుందా? ఆకలి అవుతుంది. చెల్లి కోసం ఎతికి ఎతికి ఆకలి అవుతుంది. దానికి ఆకలి అవుతుందట. అవురా, నీకు అయితలేదురా? ఆకలే నాకా? ఆయనకి గీ ఆకలి ఎందుకు అవుతుంది? వేరే ఆకలి అవుతుంది. అటు దిక్కు పోయి చూద్దాం పాండ్రి. ఓ అనసూయ, ఓ బర్రదానా పానాడు, అటు దిక్కు పోయి చూద్దామంటాడు. పాయే దీని ముఖంలో చెప్పునాడ పెడితే. చెప్పిన పడితే లేదే, దీనికి ఏమైంది? ఈడ సమోసాలు దొరుకుతే 4 పట్టుకొత్తేంది? ఇక్కడ సమోసాలు దొరకాయి. సమోసాలు దొరకకపోతే పిజ్జా బర్గర్లు పట్టుకరా. నువ్వు నీ చెల్లెని తీసుకుపోవడానికి వచ్చినావా లేకపోతే తిననీకి వచ్చినావా? తిననీకి రావాలంటే గేట్కి ఎందుకు అత్తా? ఏ రెస్టారెంట్కో పట్టుకపోతా. గోసుల రెస్టారెంట్. నిన్ను రెస్టారెంట్ కి తీసుకుపోతే పానాలు ఆరిపోవడే పైకి. ఏమైందిరా దానికి అట్లా అంటున్నావు? దానికి ఆకలి అవుతుందో మన్నో. ఓ 2 సమోసాలుంటే కొనుక్కరా రాదు? అదోటి నేనోటి తింటాం. రెండా? ఏ కాలంలో ఏ జమాన్లో ఉన్నావు నువ్వు? ఎందుకురా 2 ఎక్కరేట ఇడా? ఒకటి పట్టుకరా మరి, చెరసగా తింటాం. రేట్లు ఎట్లా కూడా బాగుంటాయి. ఇది 1-2 తింటుంది అనుకుంటున్నావా? ఇప్పుడు గంపడి నిండా సమోసాలు గుత్తకు మాట్లాడుకురావాలి. ఏంది గంపెడు సమోసాలు గుత్తకు మాట్లాడుకొస్తావా? ఊరంతా వాంచుతావేమ్రా నీ మరదలు వచ్చిందని? గంపెడు సమోసాలు ఎందుకు? పంచుడు కాదే చిన్నవ్వ, నీ కోడలు తింటది. అది ఇప్పుడు సమోసాలు తెమ్మంటుంది కదా, 1-2 తెచ్చితే దానికి కానది. గంపెడు తింటుందా కూర్చొని? మరి గిడ సమోసాలు ఉన్నాయని ఓళ్ళు చెప్పిండ్రా దానికి? ఇంతకు ముందు ఒకసారి వచ్చినాం దాని చెల్లెని పట్టుకురావడానికి. అప్పుడు ఎవడో గంప పట్టుకొని పోతా ఉంటే గుత్త కొన్నది. ఆడ కూర్చొని తింటా ఉంటే ఇక చూడాలి. అమ్ముతాంది కావచ్చు అని అందరు వచ్చి అడుగురు, ఎంత కోటమ్మా అని. మరి డబ్బులు రేటు పెట్టి అమ్ముతేం పోరా? నీ అవ్వ, నేను చెప్పేదేంది నువ్వు చేసేదేంది? నేను నా బాధ నేను చెప్తా ఉంటే డబ్బులు రేటు పెట్టమ్మా నువ్వు అంటవేమే? మనం పోదాం పారా సపరేక, ఇది ఇన్నే ఉండని. నీ అవ్వ, ఈడు సమోసాలు కొనిచ్చేటట్టలేడు కదా, నన్ను ఇడిచిపెట్టి వీక్తాండ్రు. ఆగుండ్రి అత్తన్న. అబ్బో, అందరు నన్నే చూస్తాండ్రు. వెయిట్ కమింగ్. మురళి వెయిట్ రే, డోంట్ గో. కమింగ్ అయ్యాము. మై ఆస్ట్రేలియా సిస్టర్ కమింగ్ నో. యు ఐ గోయింగ్.
అయ్యో ఇడంతా కారే పాడైంది కదరా. ఎటు పోయిందండి నా చెల్లె? ఏగుండ్రి ఈ అమ్మ మనసు మాట కూడా ఎత్తారు. నాకేం తెలుసు ఎత్తుకాలి ఇదంతా. ఓలనన్న పోయి అడుగుతేందిరా నీకు తెలియకపోతే? నువ్వు ఇజ్జత్ దియకే, నాకు తెలియదని నీకు చెప్పిందా? లేకపోతే నువ్వేనడన్నా వచ్చినావురా ఎయిర్పోర్ట్ కు? ఏడికి పోయినావురా నువ్వు? విదేశాలకు ఏడుకోకపోతేవి ఆనే పోయిండా వేడు? గది మురళి మురళి అనడే తప్పితే ఒక్కసారన్న అమెరికా కొట్టుకపోలేదు మిత్రమోకపోని. మరి మెల్లగా ప్లాన్ వేసి దాన్ని పట్టుకొని పోవాలి కదా, ఏది శాత కాదు. ఇది ఇంతకు ఇయాలనే వస్తానన్నదా అని? ఇవాళనే వస్తుంది. నిన్న ఫోన్ చేసినప్పుడు ప్లేట్లోనే కూర్చున్నది. ఏమిట్లా కూర్చున్నదే? పిలేట్ల కూర్చున్నది. ఫిలేట్లా కూర్చుంటే నువ్వు వస్తుందని ఎట్లా అనుకున్నావే? ఏ సినిమా ఫ్లైట్ అంటే ఏరోప్లేను మనం రాంగ్ పోయింది చూడు, దాన్ని ఫ్లైట్ అంటారు. మరి దీనికి ఏం పుట్టింది ఏందో పిలేట్ అంటది. నేను అదేం పిలేట్ అని నేను అనుకోవాడితి. ఇక వాళ్ళని అడగన్నా అని. అడుగుపో. ఏమిటికి భయం? నీ భయం పాడుగాను. అన్నిటికీ భయపడుకుంటా కూర్చుంటావు. ఏమంటారు వాళ్ళు? గదానికి భయపడతారు వాళ్ళన్నా? ఇప్పుడు నేను గట్టి ఓరమని ఎవరన్నది? మరి పో, నీకు శాత కాకపోతే నీకు భయం అయితే నేను అడుగుతా. అడుగుదాంపా. పోండి, వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. మీ రోగం తిరుగుతుంది పోండి. అది అసలు దిగిందో లేదో అని నాకు డౌట్ వస్తుంది. నేను గప్పుడే అన్నా విమానం మన నెత్తి మీదకి వెళ్ళి దిగింది, దాన్ని ఆన్నే ఆపుండ్రి అని చెప్పిన. ఆపితే ఆడ దిగుతుండే కదా, ఆడ నుంచి అట్టే పట్టకపోకపోదమా? అది మళ్ళా వాపస్ పోయింది, నేను చూసిన. మళ్ళా మన నెత్తి మీదకి వెళ్ళి పోలే. ఏం మాట్లాడుతున్నావే చిన్నమ్మా? అరే నీకు అర్థం కాదా రా? ఏం చదువు చదివినవరా నువ్వు? ఈ ఎయిర్పోర్ట్ ఎవరితోటన్నా మాట్లాడు శాతం అయితే లేదు నీకు. మనం రాంగరాంగ్ ఏమైందిరా రోడ్డు మీద? మన నెత్తి మీదకి వెళ్ళి దిగలేదు ఒకటి ప్లేటు. నువ్వు కూడా పిలేటు క్లాస్ అంటున్నావు గానీ. ముందు చెప్పేది నువ్వు, తర్వాత గ్రామర్ మిస్టేకులు చూద్దు గాని. నీకు గ్రామర్ అంటే తెలుసా అని? ఇక మా పోరగాన్లు హోంవర్క్ రాయంగా ఇన్నా. ఇంతకీ గ్రామర్ అంటే ఏంది? దీని మోకంలో చెప్పున్నాడ పెట్ట. నువ్వేందో యూట్యూబ్ ఛానల్ పెడతా అంటివి కానీ ఇంగ్లీష్ మీద. గ్రామర్ అంటే ఏందో తెలియదా అని నీకు? తెలియదు, చెప్పరాదు. ఇప్పుడు నేను గిట్ల తయారైనా ఇంత అందంగా కొడతాన్నా, దాన్నే గ్రామర్ అంటారు. ఏంది? ఇప్పుడు నువ్వు నీ మరదలు గ్రామర్ ని చూసే కదరా పడిపోయిడు కత్తివి. అది గ్లామరే, గ్రామర్ కాదు. ఆ ఏదో గది. దీనికన్నా కొంచెమన్నా కొంచెం తెలుసా అని నేను అనుకుంటానా. గ్రామర్ ఏంది, గ్రామర్ ఏంది? వీళ్ళతోటి ఇంకొంచెం సేపు ఉంటే మన ఇంగ్లీష్ పోతుంది, తెలుగు పోతాయి, అన్ని పోతాయి. ఇసలేసి పోతాం మనం. గా ఫిలైట్ను నేను ఆపమన్నా, నువ్వు ఆపకపోతివి. ఆ నుంచి ఆడికే దిగకపోనా అది? మళ్ళీ ఇడికి రాగానే మన నెత్తి మీదకి వెళ్ళి ఒకటి పోలే, దాంట్లోనే కూర్చున్నది. అది వాపస్ పోయింది. ఈ ఎట్లా తోలుకొత్తావో తోలుకురా. ఇక నువ్వు కూడా ఆస్ట్రేలియాకి పోయి తోలుకొత్తావో ఏం చేస్తావో. ఈ ఏరోప్లేన్లు మనం ఆపమన్న కాడ ఆగయ్యే, ఏడబడతాడు ఆగయి. ఎందుకు ఆగాయి? ఏడబడతాడ మన నెత్తి మీదకి వెళ్ళి పోబట్టే. దానికి ఏమన్నా రోడ్డు మునిగిందా ఏమన్నానా? ఆకాశం అంతా దాందేనే, భూమి అంతా దాందేనే. ఆకాశం అంతా దాందే, భూమి ఎక్కడ దాందే. ఏదో ప్రాస కలిసిందని మాట్లాడినా. ఇక నేను చెప్పినప్పుడు ఇనలేరు, ఏమన్నా వేసుకోండి. ఇక నాకైతే ఎరకలేదు. ఆ బర్రెద్దుడు మంచిగా ఆసనం వేసింది. జరుగు. నీ అవని ఎయిర్పోర్ట్ పాడువాడా, ఎంతగానో తిరుగుడు పాడైంది. ఆ నుంచి ఇడికి, ఈ నుంచి ఇడికి కాలు గుంజుక చత్తన్నాయి. మరి ఎందుకు వచ్చినావు? ఆడ రోడ్డు మీద ఆపితే అయిపోవు కదా, ఆపమంటే ఇననే లేరు. ఏ ఆపే నువ్వు ఒరకు, నీ ఒరుడు పాడుగాను. ఏమో ఏరోప్లేన్ ఆపు ఆపు అని చంపుతుంది. ఎట్లా ఆపవుతుందా చెయ్యి ఎత్తిన కాడ? ఏనన్నా రాసుంటది చూడు, చేతిన చోట ఆపబడునని. నీకు తెలదాయే చెప్తినవాయే. ఈ అగ్గి దీనికైతే రంది లేదు, బర్రె కూర్చున్నట్టు కూర్చున్నది. ఏం చేయమంటావు మరి? ఇప్పుడు రంది పెట్టుకొని టెన్షన్ పడితే ఇంకెక్క ఆకలి అవుతుంది. దాని బదులు సపరేట్ గిడ కూర్చున్నా నయం. ఫోన్ అన్న తెచ్చుకోలే, వేస్తాం మరి చూసుకుంటా కూర్చుండు. ఈ అవ్వగా తినే ఛానళ్ళు చూస్తావేమో నువ్వు. ప్లేట్లు మింగేది మింగుతారు. గవి చూస్తే నా కడుపు నిండినట్టు అవుతుంది. నీ మొండ నీకెడ నిండుతుంది? అవి చూస్తే ఇంకింత తినబుద్ధి అవుతుంది నీకు. తినబుద్ధి అవుతుంది అనుకో, ఇక ఇప్పుడు లేనప్పుడు చూస్తే ఇంత తిన్నట్టు ఫీలింగ్ అవుతా. ఫోన్ తెచ్చినా నువ్వు? ఫోన్ లేదు ఏం లేదు. పోరా, భయపడకు. అబ్బా
వీళ్ళ నువ్వు అనవసరంగా పట్టుకొచ్చిన. నేను ఒక్కదాన్నే వచ్చి తీసుకొస్తా అయిపోవు. భయం అయితే అన్నదిరా. రావన్నా నేను. నీ అద్దాలు ఎడవారిసినవే. అవునా అద్దాలేవే. గవ అసలే కాస్ట్లీ బాగా. ఏ పాట పెట్టుకున్నావు? 1000 2000? 150 రూపాయలు అయితే 70 రూపాయలకి ఇమ్మంటే ఇచ్చిండు అంగట్లే. మరి దాన్నే కాస్ట్ అనబడుతుంది. మాకు గవే కాస్ట్లీ. ఏడవారేసి మునిగినవే. బర్రె కూర్చున్నావేంది వాటి మీద? 1000 ముక్కలు అయితాయి. ఏడవారేసి కచ్చుకున్నావా రంగరంగ? గిడేనన్నా అద్దాలు దొరుకుతాయో? కొనుక్కుంటే మంచిగుండు. అయినా నీకు ఇప్పుడు అద్దాలు ఎందుకు? ఏ అంతేటో తిప్పినట్టు అవుతుంది. అద్దాలు పెట్టుకుంటే చక్కగా అవుతుంది. ఏందో నీకు సపాడుగాను. అద్దాలు పెట్టుకుంటే చక్కగా అవడేందో, పెట్టుకోకపోతే తిప్పినట్టు అవడేందో. గదిగ రంగుల అద్దాలు. గట్టనే ఉంటది మరి నా ప్యాషన్. దీనికి నిజంగానే భయం అవుతుంది ఏంటి? వాళ్ళతోటి మాట్లాడాలంటే. అవురా ఈయన నిల్చున్నావు? టాయిలెట్ గిట్ట వస్తుందా? సూత్రం పోసుకుంటావు రాళ్ళనే. అద్దాలు ఈడ 5000 జత దొరుకుతాయి, కొంటావా? అదుతి గీనే దాచిన. ఇగో అచ్చం గుడ్డి దాని లెక్కనే పడేను. ఎందుకు అద్దాలు? నువ్వు పెట్టుకో, నేను హీరోయిన్ అంటారు. నేను పెట్టుకోకుండా అంటారు. ఎవరకునే? అబ్బా 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 అబ్బా, ఏంటో అంగడి పెట్టిండు. అంగడి బజార్ అనుకున్నా ఇది. అరే పోరావలే మొక్క పోరాడు. ఓలు తప్పింటే నన్ను నువ్వేనా అవే అనసూయ? నేను గీడ కూసుంటి. ఈ నుంచి ఆడదాకా వచ్చి నిన్ను దొబ్బి మళ్ళీ ఈడ కూసోవాలంటే నా ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుంది? అసలే నాకు ఆకలి అవుతుందంటే ఏమో నన్ను అంటావు. నేను గంత ఎనర్జీ వేస్ట్ చేసుకోను. నువ్వేనా విషయం దొబ్బింది? ఏంద్రా ఏమో అంటావు? అద్దాలు పెట్టుకుంటే నా కోలు కనబడతలేరా అంటేనేమో. మీరిద్దరే పాడేండు కదా, నేనుకా ఇంకోలు దొబ్బుతారు నన్ను. ఆడు ఆశగాడు వచ్చి దొబ్బిండు. నువ్వు మాట్లాడతావా? సపరేట్ పోదమ్మా. గట్టెట్లా పోతామే సీటుని తీసుకోపోకుండా. మరి సంకల్ప బలం బాగానే ఉన్నది అని నీకు. పోయి మాట్లాడతలేవు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఇది నా కోడలు కన్నా అధ్వానం ఉన్నది కదా. ఎక్స్క్యూజ్ మీ. కిసి మాట్లాడి ఇది. కిస్ మీ. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో దీనికేం పుట్టింది? ఎట్లా మాట్లాడుతుంది? ఇది ముందే సొల్లు దర్శం ఒక పొడంటే ఈయనకి అందరికి సంతాలు దొరుకుతారు. ఏమో అంటాన్రేమే. కిస్సిమంటాండ్రు వాళ్ళది. ఏమంటాండి? కిసిమంటాందా? ఆవు నీకు వినబడతలేదే. ఎస్కుస్మి అంటాంది. కుస్తో కిస్తో అంటే గదే కదా. మురళి ఇదొకటి. వెయిట్ బేబీ. ఏంటిదే ఊకే అక్కడ మాట్లాడతా ఉంటే వినబడతలేదే, కనబడతలేదా? ఒర్రకు. ఏమంటాంది గమే? కిస్ కిస్ అంటాంది. అది అమెరికా భాష, గట్టనే ఉంటది. మీ సెల్లె ఏడ దిగిందని అడుగుతాన్నా. అడుగు అడుగు. మరి కిస్సులు బిస్సులు అన్నదిక్క ఇయ్యకు. నేనెందుకు ఇత్తనే, నీకే ఇత్త గాని. ఆవు దానికే ఇస్తావు గాని ఓలకిస్తావు నువ్వు. ఓలకియ్యవు. బేబీ ఎక్స్క్యూజ్ మీ. దీనికి ఒకటి తప్ప ఇంకేది రాదేంది? అసలు ఎవరిది? అరే ఎవల మొక్క పోరా, అది ఎవరితో అడుగురా. అసలు ఇయ్యాల రేపు హనీ ట్రాపులు బాగా అవుతున్నాయి. అది నువ్వు ఉడికిచ్చి ఆయన గుండి వేసి జంప్ అవుతుంది. సత్తు అకౌంట్ ఖాళీ అయ్యి అకౌంట్ లో రూపాయి లేకుండా ఖాళీ చేసిపోతాడు. ఏమైనా కిసి కిస్ అన్నది కిసి ఇచ్చిండ్రా లేదా? ఏ ఆగు నువ్వు. కిస్ కాదు మన్ను కాదు. ఆమె అడుగుతాండు. మరి మా సీటి ఏడున్నదని అడుగుతాండు. ఏడు అడుగుతా అంటే నాకు ఇన్ననే పడతలేదు. అద్దాలు తీస్తేంది వినబడుతుంది. అద్దాలు తీస్తే కనబడుతుంది కానీ వినబడతా అది. ఇవి గొడసేపు తీసిందే నయం. ఇలా చెల్లి వచ్చినప్పుడు పెట్టుకుంటా. ఆ ఏమో ఉరుకురికి చూడబడుతుంది. ఏం చూస్తాను? మీ చెల్లె గట్లుండదు కదనే. ఏవతికి ఇది సీట్ మా చెల్ల కాదు మన్ను కాదు. అదేవతో మరి దాని మీద మీద పడతాండేమి ఈడు. మీద మీద పడతాండా? ఆ సీట్ ఏడున్నదని అడుగుతాండా? ఓ పోడా, ఏమైరా మూతిలో మూతి పెట్టి చూస్తాను. అవో నా కాలు పట్టుకొని పడైంది. ఓరే పొలగా ఏం చేస్తానవరా? అవో సీటి. సీటి మంచిగా అయిందిరా. నీకు గిట్లనే కావాలి లగ్గం. ఓత కనబడుతుందా అలా దాని మీద పడుడు, దాని ఎంట పడుడు.
గీడవుతున్నది ఇంట్లో అవుతున్నది ఇప్పుడు అవుతుంది ఇంకొద్దిగా ఉన్నటికి గటు చూడుండ్రిగా గా మెట్ల మీదకి వెళ్ళి దిగుతుంది కావచ్చు. దిగుడు కూడా అవసరం లేదు, అవే జారుకుంటా వస్తాయి మెట్లు. గిటు చూడుండ్రే, ఇద్దరు ఒకళ్ళు మొగాలు ఏం చూసుకుంటారు. ఇంటికి పోయినాక కబడ్డీ ఆడుకోలేవే, గీడేం చేస్తాను. అగో అగో జారుకుంటా వస్తాయి మెట్లు, అది కూడా వస్తుంది చూడుండ్రి. బా అక్క గట్కెళ్ళి వచ్చినావేంటి? మేము గట్కెళ్ళి చూస్తున్నాం. వాళ్ళు వాయ్ వాయ్ అక్క వస్తేలే చెల్లి. అక్క అక్క నువ్వు ఎక్కడే? చెల్లి చెల్లి నీ పక్కనే. బా ఏంటక్క, బా రాగానే నన్ను ఎత్తుకొని ఎగిరేస్తాడు అనుకున్నాను. బొంగమూత పెట్టాడేంటి? అలిగాడా నా మీద? బా అంత మంచిదేనా టింగర బుచ్చి? ఎట్లున్నావో అట్లనే ఉన్నావు. స్మాల్ అమ్మా. ఆ ఇంగ్లీష్ ఫేస్ చిన్నమ్మ అంటే స్మాల్ అమ్మ. ఇంగ్లీష్ ఫేస్. ఇక ఇక నీ బావని ముద్దాడుపో, ఆడికి పాపం ఇప్పుడే అప్పాలైనయి. బా బా దీనికి బావానుడు కూడా బతకమే. బా అట బా. దీని రొమాంటిక్ యాంగిల్ పాడగాను. దీనికి నా కొడుకే దొరికిండు. ఏమైంది బా? అక్క బా సిగ్గుపడుతున్నాడు. ఆయనకి సిగ్గే లేదంటే సిగ్గుపడు అంటావేమే? నువ్వు అలా అనకక్క, బా హర్ట్ అవుతాడు. బావ హర్ట్ అవుతే నేను హర్ట్ అవుతాను. ఆగో మీరిద్దరు అక్కడికి వెళ్ళండి, అక్కడ నా లగేజ్ వస్తుంది తీసుకోండి. అక్కడ బాగానే కనబడతానే కానీ ఏది తీసుకున్నాడు? స్వీటీ అని చెప్పండి అక్క, వాళ్ళే ఇస్తారు. దాయే పోసేస్తా దాయే. అది బొమ్మనంగానే ఇది పోతాంది పిసబిత్తిరిది. సంచులు మోసుకరావడానికి వచ్చినావా వేడికి? నన్ను గంతకే పట్టుకొచ్చినావా? వెళ్ళిపోయారు బా. స్వీటీ బా ఓర్ నాయనా, చూస్తా ఉంటే ఎయిర్పోర్ట్ లోనే కాపురం పెట్టేటట్టున్నారు కదా. అయ్యావా జీవితం. మిస్ యు బా. మిస్ యూ స్వీటీ. ఎందుకు అలిగావు బా? అక్కేమైనా అందా? నువ్వు ఇంత లేట్ గా ఎందుకు వచ్చినావు స్వీటీ? గందుకే అలిగినా. ఇంకోసారి లేట్ రాను బా. ఇంకోసారి మెల్లిగా వేస్తే తిట్టేస్తాను. ఎవరిని స్వీటీ? గాలిని బా. గాలి వేగంగా వేస్తేనే కదా ఏరోప్లేన్ వేగంగా వస్తుంది. నా కోసం గాలిని తిడతావా? నీకోసం దేన్నైనా తిడతాను బా. నా కోసం ఏం తెచ్చినావు స్వీటీ? నేనే వచ్చాను కదా బా, సరిపోదా నీకు? చాక్లెట్స్ తెచ్చాను బా. మనిద్దరం మమ్మీ డాడీ ఆట ఆడుకునేటప్పుడు తిందాం. అక్కకు చెప్పకు. చెప్పను స్వీటీ, దానికి ఇయ్యకు ఒక్కటి కూడా, మొత్తం మనమే తిందాం. సరే బా. నేను అమ్మ నాన్న ఆట మర్చిపోయాను బా, మళ్ళీ నేర్పిస్తావా నాకు? ఇంకా మస్తు ఆటలు కనిపెట్టిన, అవన్నీ నేర్పిస్తా. బా ఇంటికి పోదాం. మరి అక్క వాళ్ళు రాలేదు కదా బా. వాళ్ళను ఆటో మాట్లాడుకొని రమ్మందాం, సామాన్లు పట్టుకొని. మనం కార్లు అట్లా అట్లా తిరుగుదాం పా. చిలిపి బా. ఇటువైపా అటువైపా? మన కార్ ఎక్కడుంది బా? నువ్వు ఎటు పోతే అటే ఉంటది. అయితే నేను ఇటు వెళ్తాను. అయితే కార్ అక్కడే ఉంటది. నేను ఇటు వెళ్తాను. అయితే కార్ ఇక్కడనే ఉంటది. పో బా చిలిపి. బా ఇప్పుడు మనం పార్క్ కి వెళ్దామా ఇంటికి వెళ్దామా? పార్క్ పోయి ఇంటికి పోదాం. మనం పానీపూరి తిందామా ఇంటికి వెళ్ళి పెసరట్టు తిందామా? ముందు పానీపూరి తిని తర్వాత పెసరట్టు తిందాం. చిలిపి బా. మరి మా తమ్ముడు ఏమన్నాడు, రాలేడా? వస్తానన్నాడు బా, నేనే వద్దన్నాను. ఎందుకు చీటి? నీతో ఆడుకోనివ్వడు బా, అందుకే. నా చీటి అట్లానే ఉన్నది, అస్సలు మారిపోలేదు. అట్లనే ఉన్నానా బా? సన్నగా అవ్వలేదా? అస్సలు కాలే. బా సన్నగా అయినా డైటింగ్ చేసిన. అవునవును, మస్తు సన్నగా అయినావు. లావుగా కనిపిస్తున్నానా? ఏసి అస్సలు లేదు. నా స్వీటీ స్లిమ్, మెరుపు తీగ సన్నపు సన్నపు కారపూస. కారపూస కారం బా. అయితే తీయటి జాంగిరి. చిక్కులు చిక్కులు ఉంటుంది బా జాంగ్రీ అంటే. లడ్డు.
దొడ్డుగుంటది బా. పూతరేకు, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది బా. జిలేబీ, రసం కారిపోతుంది బా. రసగుల్లా. పానకంలో మునిగిపోతుంది బా. అయితే మా స్వీట్కి ఎంతో ఇష్టమైన కమ్మటి గుమగుమలాడే రసాలు గారే మామిడి పండు. ఆ బా. చెబితే వినవు బావా. నేను ఒక్కనే వెళ్ళొస్తానని చెప్పాను. టైం చూడండి, 3 అవుతోంది. నువ్వు ముందు ఇంటికెళ్ళు. ఇంత వర్క్ మీ మీద వదిలేసి ఎలా వెళ్తాను బావా? లేట్ నైట్ వరకు ఉండి నేను చేసుకుంటాను బంటి. నువ్వు ఇంటికెళ్ళు. మళ్ళీ రేపు మార్నింగ్ 6కి ఫ్లైట్ ఉంది. పొద్దున్నే లేవాలి. నాకు రేపటి నుంచి మొత్తం రెస్టే బావా. నేను ఇప్పుడు ఇక్కడ నైట్ వరకు మొత్తం వర్క్ కంప్లీట్ చేసే వెళ్తాను. నువ్వు నేను చెప్తే ఎందుకు వింటావు? హలో మిన్ను. హలో అన్నయ్య, తిన్నారా? లంచ్ అయిందా? ఇంకా లేదే, ఇప్పుడే వచ్చాము. 3 అవుతోంది, ఇంకా తినలేదా? మీ బంటిని ఇంటికి రమ్మాను. ఎందుకన్నయ్య? రేపు అసలే మీరు వెళ్ళాల్సింది. అన్ని సర్దుకోవాలి కదా, ఇంపార్టెంట్ అన్ని పెట్టుకోవాలి కదా. నేను అన్ని సర్దేశాను అన్నయ్య. ఇంపార్టెంట్ అన్ని పెట్టేశాను. బంటివి? ఆయనవి నావి అన్ని సర్దేసుకున్నాను. ఈ రోజు ప్రొద్దున్నే బంటికి అన్ని చూపించాను. ఇంకొన్ని ఉంటే ఇప్పుడు మొత్తం సర్దేశాను. నువ్వేం కంగారు పడకన్నయ్య. బంటి నాకు కాల్ చేసి చెప్పాడు, వర్క్ చాలా ఉందంట కదా. అదంతా నేను చూసుకుంటాను మిన్ను. రేపు జర్నీ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు? రమ్మని చెప్పు బంటిని. లేదు, ఉండని. జర్నీలో పడుకుంటాడులే. మళ్ళీ నీకు స్ట్రెస్ అవుతుంది అన్నయ్య. రేపటి నుంచి ఎలాగో ఒక్కడివే చేసుకోవాలి. ఈ రోజుదైతే ఫ్రీ అయితే రేపటి నుంచి కూడా అంత బర్డెన్ ఉండదు. బంటి చెప్పాడా ఇవన్నీ? ఉండని అన్నయ్య. ముందైతే ఇద్దరు కలిసి లంచ్ చేయండి, వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఒక్కరోజే కదా అన్నయ్య. వాడు నైట్ అంతా మెలకువతో కూర్చోమన్నా కూర్చుంటాడు. నువ్వేం ఆలోచించకన్నయ్య, ఉండనివ్వు. బాయ్ మరి. ఫస్ట్ వెళ్ళి తినండి. సరేనే. నువ్వు తిన్నావా? తినేసాను అప్పుడే. దానికి ముందే ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెట్టావా? నేను చెప్పేది వినండి బావా. ఇప్పుడు మీరు దీని గురించి పూర్తిగా పక్కన పెట్టేసేయండి. నేను వచ్చాక చూసుకుందాం. ప్రియాంక వదినకి మీరు క్లోజ్ అవ్వండి. వాడి మీదున్న కోపం తన మీద చూపించకండి. ఇంతకు ముందు ఎలా ఉండేవారో అలాగే ఉండండి. తను మిమ్మల్ని ఏమన్నా సరే ఆఫీస్కి తీసుకొచ్చి వర్క్ చేయించడానికి ట్రై చేయండి. ఇటు మీ వర్క్కి హెల్ప్ అవుతుంది, అటు వాడితో కొంచెం గ్యాప్ వస్తుంది. అప్పుడైనా ఆలోచిస్తుంది తను వాడి గురించి. చాలా మ్యానిపులేట్ చేస్తున్నాడు బావ తనని. ఏం చెప్తే అది వింటోంది. మీకు తెలుసు కదా వాడి మొహాన్ని నేనే పచ్చడి చేశానని. సడన్ గా వాడికి ఏం చెప్పాలో అర్థం కాక మెట్ల మీద నుండి పడ్డానని చెప్పాడట. మీ అక్క వాడిని నమ్మింది. పొరపాటున తనకి డౌట్ వచ్చి సీసీ కెమెరా చెక్ చేసిందో. నేను చెక్ చేశాను కదా, డిలీట్ చేసేసాను. మెట్ల మీద నుంచి పడితే కదా అసలు. లోపలికి వచ్చాడు, బయటికి దెబ్బలతో వచ్చాడు. ఇది ఒకటే ఉంది అందులో. వదిన చూస్తుంటే ఎలా ఉండేది? రచ్చ రచ్చ ఉండేది ఇంట్లో. ముందు వదినని మీ వైపు తిప్పుకోండి. తనకి నేనంటే ఇప్పుడు పడట్లేదు, మీరంటే ఇష్టమే ఉంటుంది. ఏం చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? చిన్న పని నుండి వెళ్ళాం డాడీ. మీరు ఈ రోజు ఆఫీస్కి వచ్చేసారా? పెళ్లికి వెళ్తానన్నారు. వెళ్ళలేదురా, బంటి ఎలాగో ఉండడు కదా. మమ్మీ నన్ను ఆఫీస్కి పంపించింది, నీకు కష్టం అవుతుందని. అవునా డాడీ? అయితే వర్క్ అయితే మొత్తం అయిపోలేదు, కొంచెం అయితే అయిపోయింది. మావయ్య, రేపటి నుంచి నేను ఉండను. ఏం చేద్దాం బంటి, ఈ వయసులో అలా అలా మేనేజ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వర్క్ చేయాలంటే నిద్ర వస్తుంది. మరి ట్రిప్ క్యాన్సిల్ చేసుకోనా? అప్పుడు గాని రాజేశ్వరి వీడు నన్ను చంపారు. నువ్వు ఎందుకు వచ్చావు డాడీ? నేను రమ్మన్నాను అసలు? నన్ను అడగవా? ఏదో కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదరా. తిన్నారా లేదా? తిన్నాను, కొనుక్కు తీసాను, వచ్చాను. మీరు వచ్చారని తెలిసి.
మావయ్య మీరు ఒక పని చేయాలి. నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా బంటి. నిద్ర వస్తుంది. ఈ మధ్య రోజుల్లో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇంటికి వెళ్ళండి మావయ్య. వెళ్తూ వెళ్తూ మీకు తెలిసిన డాక్టర్ని ఇంటికి తీసుకెళ్ళండి. డాక్టరా? ఎందుకు? అందరూ బాగానే ఉన్నారు కదా. డాక్టర్ ఎందుకు బంటి? మీ అల్లుడు బాగాలేడు కదా మావయ్య. అతడే బయట చెకప్ కి వెళ్ళొసి వస్తున్నాడు. మళ్ళీ నేనెందుకు? లేదు మావయ్య, ఒకసారి తీసుకెళ్ళండి. వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు. సడన్ గా తీసుకెళ్ళండి. డాక్టర్ ఏం చెప్తాడో వినండి. ఓకే బాస్, మీరేం చెప్తే అలా. వెళ్ళండి మావయ్య, మేమిద్దరం వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాము. ఓకే ఓకేరా సురేష్. ఎందుకు బంటి? డాడీకి తెలిస్తే ఫీల్ అవుతారు. లేదు, మన మావయ్య దగ్గర అన్ని దాచొద్దు. కొన్ని కొన్ని తెలియాలి. ఒకటేసారి ఏం తెలుస్తుందో ఏంటో. ఇలా చిన్న చిన్నగా తెలిస్తేనే ఏం ప్రాబ్లం ఉండదు. చిల్ బావా, లెట్ us బీ టుగెదర్. డోంట్ వరీ. మిన్న బంగారు తల్లి, అన్ని రోజులు నేను నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండాలి? నాకు కూడా అలాగే ఉంది మమ్మీ. అసలు మేము వెళ్ళని అనుకుంటే అన్నయ్యనే వెళ్ళండి వెళ్ళండి అని ఫోర్స్ చేశాడు. 15 days వెళ్తారా? నీకు ఏ కొంచెం ఇది అనిపించినా వెంటనే వచ్చేసే మిన్ను. భయం వేస్తే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు, వెంటనే రిటర్న్ టికెట్స్ బుక్ చేస్తాడు. అలాగే మమ్మీ. ఏం చేస్తాండ్రే ఇద్దరు అవ్వ బిడ్డలు? మంచిగున్నారు. కోతి పట్టుకుంటారు చూడు, కోతి పిల్లను గట్ల పట్టుకున్నారు ఇద్దరు. జాగ్రత్తలు చెప్తున్నాను అత్తయ్య, తను రేపే వెళ్ళాలి. చెప్పు చెప్పు, అత్తగారింటికి పంపుతాను కదా బిడ్డను, అన్ని జాగ్రత్తలు చెప్పి పంపు. నానమ్మకైతే నేను వెళ్తున్నా అని కొంచెం కూడా లేదు బాధ. సంతోషపడనే, బాధపడుడు కాదు. ఏమో చిన్న మొలికాయవా నువ్వు? గాడిది గాడిది పెరిగినావు. పెండ్లైంది, మొగుడు వచ్చిండు, రేపో మాపో పొరగాళ్ళని కంటావు. ఏమో చిన్న మొలికాయ లెక్క సంకలేసుకొని కూర్చున్నది. మమ్మీ, అది ఎప్పుడు వెళ్ళలేదు కదా అత్తయ్య, ఇదే ఫస్ట్ టైం. ఎవరికైనా ఫస్ట్ టైం ఉంటది. మీనాక్షి, భయం అయితే నాదే. నేను అత్త, భయపడకు. నిజంగానా నానమ్మ? వస్తావా నువ్వు? మీరు వెళ్తే ఎలా ఉంటుంది అత్తయ్య? బంటి ఏమనుకుంటాడు? ఏమనుకోడు మమ్మీ, నేను చెప్తాను బంటికి. వద్దొద్దు, టికెట్స్ మీ ఇద్దరికి బుక్ చేశాడు. అన్నయ్య చెప్తే ఏదో ఒకటి చేస్తాడు మమ్మీ. నానమ్మ, నువ్వు కూడా బట్టలు సర్దుకో, నేను అన్నయ్య చెప్తాను. లేకపోతే బంటి అయినా ఏదో ఒకటి చేస్తాడు. ఇంకా మీ అమ్మని కూడా తీసుకుపోదామే, బెంగ పెట్టుకుంటాంది నీ మీద. మమ్మీ రానంటోంది. వస్తే ఏమవుతుంది మమ్మీ? నేను వస్తే డాడీ ఉంటారా ఇక్కడ ఒకరే? డాడీని కూడా తీసుకెళ్దాం. మన ఇంట్లో లక్ష్మి ఉన్నది కదనే. ఆ, లక్ష్మి, దాని మొగుడు, దాని పోరగాన్లు, వాళ్ళందరూ వాళ్ళు కూడా ఎప్పుడు పోలేదట పాపం. వాళ్ళని కూడా పట్టుకపోదామా? రానక్క, సరితక్క, భరతక్క అంటావు కదనే, వాళ్ళని పట్టుకొచ్చుకో. ఏమంటుంది మమ్మీ నానమ్మ? అనసూయ, ఇంకోళ్ళ దోస్తులు ఉన్నారా నీకు? దోస్తులను పట్టుకొచ్చుకో. ఏడుకు అనుకుంటానమే నువ్వు పోయేది? నానమ్మను పట్టుకపోతాడట, నానమ్మను. మరి ఇద్దరం ఏం చేద్దాం ఆడుకోయి? సమ్మసక్క ఆడదాం. అష్టసమ్మ, సమ్మసక్క. నీ మొగుడు మన ఇద్దరిని చూసుకుంటా కూర్చుంటాడు ముందట. లేవండి ఇడికెళ్ళి. అదట ఎడుకో పోతాందట, ఇదట దాన్ని బూరెక్కిత్తాంది. ఇగో వచ్చింది ఇది. దీన్ని వమ్మంటనైతే మొగుడు కూడా వద్దు దీనికి. మొగుడు వద్దు, పిల్లద్దు. అందరిని ఇడిచిపెట్టి ఒక్కతే వమ్మన్న పోతుంది ఎగురుకుంటా. ఎక్కడికి? మా అమ్మ వాళ్ళ ఇంటికా? కాదు, మాల్దీవ్స్ ఒక టికెట్ అట్లనే ఉన్నదట ఖాళీగా. పోతావా వ్యాన్లా? మాల్దీవ్సా? నేను ఎప్పుడు వెళ్ళలే. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పోతారు అక్కడికి. గదే, టికెట్ ఒకటి ఖాళీగా ఉన్నదట, పోతావా అని. అత్తయ్య, ఇదొకటి. కోడల్నేమన్నా అంటే ఓ ఉరకత్తది. కొడుక్కి ఏమైనా పట్టించుకోదు. ఆడు మాత్రం అణిగి మణిగి ఉండాలి. కోడలు ఎంత ఎగిరినా ఏమనొద్దు దాన్ని. నేను పోతా. అత్తయ్య, బామ్మ చెప్పేది నిజమేనా? నీకు వెళ్ళాలని ఉందా స్వప్న? అవునత్తయ్య, నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది. ఎప్పుడు అడుగుతా నేను సురేష్ ని హనీమూన్కి వెళ్దామని. ఒక్కసారి వెళ్ళామా, క్యాన్సిల్ అయిపోయింది. మరి ఒకటే టికెట్ కదనే, ఎట్లా పోతావే హనీమూను?
ఒకటైతే ఏమైతుంది బామ్మ? మరి నీ పిల్లని వాళ్ళు చూసుకుంటారే? హనీని మీరు చూసుకుంటారు కదా అత్తయ్య నువ్వు. పిల్లలు పోవచ్చునట, ఏడాది లోపు పిల్లలకు ఫ్రీ అట. పట్టకపోతావా దాన్ని? ఆ పట్టుకపోతా. ఫోన్ తోటి ఎంజాయ్ చేస్తావే మరి, బిడ్డను ఎత్తుకొని కూర్చుంటావా? హనీని మీనాక్షి చూసుకుంటది, మీరు భయపడకండి. ఆ మరి నిన్నోడు చూసుకోవాలి. నన్ను ఎవరు చూసుకోవడం అవసరం లేదు, నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తా. మాల్దీవ్స్ అంటే నాకు ఎంత ఇష్టమో. మొన్ననే ఏదో హీరో హీరోయిన్ పోయిండ్రు. సురేష్ అయితే నాకు చెప్పనే లేడు. థ్యాంక్ యూ బామ్మ నాకు చెప్పినందుకు. అసలు ఇంకొక టికెట్ ఉంటే మంచిగుండు. అబ్బా, ఇప్పటికైనా ఇంకొక టికెట్ ఉంటే మంచిగుండని నా మనవాడి గురించి ఆలోచిస్తాంది. మా అమ్మకు కూడా ఎంత ఇష్టమో మాల్దీవ్స్ అంటే. మీ అమ్మ కోసమా? అవును బామ్మ, మా అమ్మకి మాల్దీవ్స్ అంటే మస్తు ఇష్టం. ఇంకొక టికెట్ ఉంటే మేమిద్దరం పోయేటోళ్ళం. మీరిద్దరు హనీమూన్ కి మాల్దీవ్స్ కి పోతారానే? మీ అవ్వకు మాల్దీవ్స్ స్పెల్లింగ్ తెలుసానే ఇంతకు? స్పెల్లింగ్ ఎందుకు బామ్మ, అక్కడికి పోయి ఎంజాయ్ చేస్తే అయిపోతుంది గాని. నీకన్నా తెలుసా అని ఇంతకు? ఏ బామ్మ ఇప్పుడు గా క్వశ్చన్ ఆన్సర్లు ఎందుకు? నేనేమన్నా స్కూల్ కి కాలేజ్ కి పోతున్నానా, ఎగ్జామ్ రాస్తున్నానా? ఎంజాయ్ 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 చేయడానికి పోతున్నా. హనీమూన్ అంటే ఏంటిదే? హనీ అంటే మన హనీ. మూన్ అంటే? చందమామ. వదిన ఎక్కడుంది అన్నయ్య? గ్రీన్ టీ తెచ్చుకోవడానికి వెళ్ళింది లోపలికి. అయ్యో, లక్ష్మణ్ తెమ్మంటే తెస్తుంది కదా, తను వెళ్ళడం ఎందుకు? ఏమైంది చెల్లెమ్మా, నాకు మంచిగా లేదని డాన్స్ చేస్తున్నావా? అయ్యో కాదన్నయ్య, అలా మాట్లాడతావు ఎందుకు? నేను నీకు ఇలా అయినందుకు ఎంత బాధపడుతున్నానో, ఎప్పటి నుంచి బాధపడుతున్నానో తెలుసా? ఎప్పటి నుంచి? నీకు ఇలా జరిగినప్పటి నుంచి. హ్మ్, ఎంత సంతోషంగా ఉందో తెలుసా అన్నయ్య? నాకు ఇలా జరిగిందనా? కాదన్నయ్య, చాలా బాధగా ఉంది. నేను హనీమూన్ కి వెళ్తున్నాను. హనీమూన్ కి వెళ్తున్నానన్నయ్య. వెళ్తున్నావా? వెళ్తున్నాం అనాలి కదా, వెళ్తున్నాను ఏంటి? ఒక టికెట్ ఖాళీ ఉందట, నేను వెళ్తున్నాను. నువ్వొక్కదానివి హనీమూన్ కి వెళ్ళడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా నీకేమైనా? అలా అనకన్నయ్య. ఏంది చెల్లెమ్మా, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఒక టికెట్ మిగిలిపోయిందట అన్నయ్య, అందులో నేను వెళ్తున్నాను. నువ్వు ఒక్కదానివేనా? హనీ నేను ఇద్దరం. హనీని తీసుకెళ్తావా? తను అక్కడ ఎలా ఉంటుంది? పర్లేదన్నయ్య, మీనాక్షి చూసుకుంటుంది తనని. అసలు నీకు ఇదంతా ఎవరు చెప్పారు? ఆ బంటి గాని చెప్పాడా ఏంటి? కావాలని నాట పట్టిస్తున్నాడు. వాడు చెప్తే నేను ఎందుకు వింటానన్నయ్య, వాడు పెద్ద వేస్ట్ గాడు. మరి సురేష్ చెప్పాడా? కాదన్నయ్య. ఇదంతా చేస్తే మరి మన బిజినెస్ సంగతి ఏంటి? 15 రోజులే కదన్నయ్య, అంటే అయిపోతాయి. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మరి డబ్బులు ఎప్పుడు సర్దుతావు? వచ్చాక సర్దుతానన్నయ్య. ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంటాను. అడుగుతాను సురేష్ ని, వెంటనే ఇచ్చేస్తాడు. నువ్వు హ్యాపీ మూడ్ లో ఉంటే అతను ఎందుకు ఇస్తాడు? అతను కదా ఉండాలి హ్యాపీ మూడ్ లో. నీకు తెలియదన్నయ్య సురేష్ గురించి. నేను ఎప్పుడు సీరియస్ గా ఉన్నా, మూడీగా ఉన్నా తను చిరాకు పడతాడు. నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నాననుకో, ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు నేను మాల్దీవ్స్ కి వెళ్ళొచ్చానంటే ఫుల్ హ్యాపీగా ఉంటాను కదా, సురేష్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. చూడు నువ్వు కావాలంటే. అసలు ఇదంతా నీకు ఎవరు చెప్తున్నారు? బామ్మ చెప్పింది అన్నయ్య. బామ్మ చెప్పిందా? బామ్మ ఏమైనా టికెట్స్ బుక్ చేసిందా? టికెట్ సురేష్ బుక్ చేశాడు అనుకుంటా, బామ్మ కాదు. నీకు మెంటల్. మెంటల్ మహందానా, ఏంటే నీ బాధ? వదినా, నేను మాల్దీవ్స్ కి వెళ్తున్నాను హనీమూన్ కి. పిచ్చి మహందానా, బామ్మ నిన్ను ఆట పట్టిస్తుంది. అది నిజం కాదు, మెంటల్ దానా. ఏంది నిజం కాదా? లేకపోతే నిన్నెవడు తీసుకెళ్తాడు? ఫీల్ అవ్వక చెల్లెమ్మా, నేను కావాలనే బాధ పెడుతున్నారు అందరూ కలిసి. వదిన జోక్ చేస్తున్నావు కదూ. నేనెవరు అడిగారు? మా అమ్మ అడిగిందా? లేదు. సురేష్ అడిగాడా? లేదు. బామ్మ మాటలు విని వెళ్తున్నానని ఎగురుతున్నావా? బ్రెయిన్ ఉందా నీకు అసలు? అంటే ఇదంతా నాన్న ఏదో కావాలని నాట పట్టిస్తుంది. నీకు ఆ మాత్రం తెలీదా? వాళ్ళిద్దరు వెళ్తుంటే నిన్నెందుకు పంపుతారు? అది కూడా సురేష్ లేకుండా. చిన్నదాన్ని పట్టుకొని వెళ్తావా? సిగ్గుందా నీకు కొంచెమైనా? హనీమూన్ అంటే సురేష్ తో వెళ్ళాలి, ఒక్కదానివి కాదు.
మెంటల్ ఇక్కడ నుంచో సురేష్ విడిచిపెట్టి ఇంకెవరితోనో వెళ్తుందట. బ్రెయిన్లెస్. ఎలా కనిపిస్తున్నాడు నీకు నా తమ్ముడు? సిగ్గుండాలి కొంచెమైనా. ఇది నన్ను తిడుతుందా దాన్ని తిడుతుందా? చూసినావా చెల్లెమ్మ, సమాజం ఎట్లున్నదో. వాళ్ళే చేస్తారు, చేసిన దానికి వాళ్ళే నిందిస్తారు. వాళ్ళే ఏది మనమే, మన ఇద్దరమే. అవునన్నయ్య, ఆ ముసలి అట్లా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. బాధపడకు చెల్లెమ్మ. బాధ కాదన్నయ్య, ఎంత సంతోషపడ్డానో తెలుసా? అందుకే నేను చెప్తూనే ఉన్నాను, ఎవరి మాటలు నమ్మద్దని. చూసారా ఫ్రెండ్స్, అందరూ కలిసి నన్ను ఎలా చేస్తున్నారు, ఎలా ఆడుకుంటున్నారో మా ఇద్దరిని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నయ్య, ఆ రేపటి ఎపిసోడ్ లో నీకు ఉంటదిగా, ఏం చెప్తావో ఏం చెప్తావో రెడీగా ఉండు. మంచోళ్ళకి కష్టాలు చెల్లెమ్మ. ఓకే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye. Thank you for watching.